కంక్లూజన్ తీసుకుందాం భయ మధుసూదన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు సోదరులు సప్తగిరి ప్రసాద్ గారు వాళ్ళు సూపర్ 6 హామీలు ఏ విధంగా నెరవేర్చారనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. అంటే అమ్మ ఒడి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాన్ని తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంగా మార్చారు. దానికి ఆరాధ్య పురుషుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో అందరికీ ఇచ్చేసామని చెప్తున్నాను సార్. ఇది నేను చెప్పే లెక్కలు కాదు, మీరు ఎక్కడైనా సరే పోయి నెట్లో పోయి చెక్ చేసుకుంటే దొరికేటువంటి లెక్కల్ని నేను ఇప్పుడు మీకు ఇంపోజ్ చేస్తున్నాను. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యుడైస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషను చెప్పిన లెక్కల ప్రకారం యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల సంఖ్య 87.41 లక్షలు ఇది ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంతో తెలుసా, 64.76 లక్షల మందికే ఈయన అమ్మఒడి అనే పథకం, అదే తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ఇచ్చాడు. అంటే అందరికీ ఇచ్చాడు అనుకునేటువంటిది అవివేకం. ఇప్పుడు యుడైస్ ప్రకారం 87.41 లక్షలు ఉంటే ఆయన ఇచ్చింది 64.7 లక్షలు మాత్రమే. ఒకటి దాంట్లో ఇంకొక కార్యక్రమం అని చెప్తాను చూడండి. ఫస్ట్ సంవత్సరం ఆయన ఇచ్చింది 0 ఇవ్వాల, ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం ఇచ్చే కాలికి ఎంత కావాలంటే యాక్చువల్గా ఈ యుడైస్ ప్రకారం ఎంత కావాలంటే 13,112 కోట్లు కావాలి. ఈ అమ్మఒడి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రకారం 13,112 కోట్లు అవసరం అయితే, రెండవ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంతంటే 6,371 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఎంతమందికి ఇచ్చాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మూడో బడ్జెట్కి వచ్చే కాలికి 13,112 కోట్లు అవసరం అయితే ఆయన ఇచ్చింది 10,120 కోట్లే. మరి పూర్తిగా ఇచ్చేసామంటే ఎట్టవుతుంది? మొత్తం ఇవ్వాల్సిన దాంట్లో ఇప్పటిదాకా 3 బడ్జెట్లలో ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తల్లికి వందనం దాంట్లో ఇంకా బాకీ ఎంత ఉందంటే 22,840.6 కోట్ల రూపాయలు ఇంకా విద్యార్థులకి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మీద ఇవ్వాల్సిన బాకీ ఉంది. మరి పూర్తిగా ఇచ్చేసాం దెబ్బలు తెచ్చుకోవడం అనేటువంటిది పొరపాటు. అదేవిధంగా మహిళలకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి ఒక నెలకి 1500 రూపాయల లెక్కన ఇవ్వడం అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. సరే, అది ఇచ్చాడా? అది లేదు. ఆ తర్వాత లోకేష్ గారు ఈ యొక్క పాదయాత్రలో, ఈ యువగలం అనే పాదయాత్రలో నేను వచ్చినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నెలకిస్తానన్నటువంటి 100 రోజుల్లో ఇక్కడ తెస్తే చెప్పాలి. నేను అధికారం చేపట్టినటువంటి 100 రోజుల్లో మేము చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇప్పుడు దాకా ఎంత నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు? 20 లక్షలు కాదు సార్. అంటే ఇవ్వలేను కాదు, ఆర్థిక పరిస్థితి సార్. 40 సంవత్సరాలు మీరు నేనైతే ఓకే సార్, ముఖ్యమంత్రికి పోతే 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఆయనకి అవగాహన లేదా? ఆయనే కదా చెప్పాడు నేను సంపద సృష్టిస్తానని. ఎక్కడ సృష్టించాడు? 3,75,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఇదే సంపద సృష్టి. ప్రజలు చూస్తున్నారు. మహిళల మీద ఏ విధంగా దారుణంగా ఈ విధంగా వ్యవస్థలు చేస్తున్నారు. గుంటూరులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దూరంలో ఇమీడియట్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తర్వాతే కావల్లో ఇదే విధంగా ఒక గిరిజన మహిళను వ్యవస్థను చేశారు. దానిపైన ఏం చేశారు? ఆమె పైన కేసు పెట్టారు. అసలు మీకు ఎన్ని లాకప్ డెత్తులు జరిగాయి? బూడిద కూడా ఇవ్వలేదు కదా సాయి కృష్ణకి, వాళ్ళ తల్లికి బూడిద కూడా ఇవ్వలేదు కదా. ఇటువంటివన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు సార్. మా పాలన ఏదో పూర్తిగా ఉంది, మాకు వారు వన్ సైడ్ అంటే జరగదు సార్. ప్రజలు విఘ్నులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఏవి చేసిన చంద్రబాబుని ఎక్కడికి పంపిస్తారు? కాటికి పంపిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం.